మరో 18 గంటల్లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కావడం జరుగుతోంది. ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతూ ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులను శ్రేణులను అదేవిధంగా ప్రజలను కూడా భయోత్పాతానికి గురి చేస్తూ మరోవైపు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులను కూడా మీ అంతు చూస్తామని చెప్పి బెదిరించడం జరుగుతూ ఉంది. మొన్న మాజీ మంత్రి పేర్ని నాని గారు ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారు అంతు చూస్తాం, 4వ తేదీ తర్వాత ముసళ్ళ పండగ ఉంది, మీరంతా కాచుకోండి, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మీ అంతు తేలుస్తామని చెప్పి బెదిరింపు మాటలకు దిగడం జరుగుతూ ఉంది. ఓటమి భయంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన ఈ ప్రక్రియలో ఒకవైపేమో మేము గెలుస్తూ ఉన్నాం, ఈ నెల 9వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి మేము సిద్ధమవుతున్నామని చెప్తూ మరోవైపు దింపుడు గల్లం ఆశతో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీని చీత్కరించారని స్పష్టంగా తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో విధంగా కౌంటింగ్ ప్రక్రియను భగ్నం చేయాలి, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులందరినీ కూడా లొంగ తీసుకొని బెదిరించుకొని కౌంటింగ్ ప్రక్రియలో లాభం పొందాలని ఒక దుష్ట ఆలోచనతో బెదిరింపులో పాల్పడడం జరుగుతూ ఉంది. పేర్ని నాని గారికి స్పష్టంగా చెప్తాన్నా, నీ ఉడత ఊపులకు ఎవరు భయపడే ఉద్యోగులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరూ లేరని చెప్పి స్పష్టంగా తెలుసుకోని చెప్పి పేర్ని నాని గారు హెచ్చరిస్తా ఉన్నా. గత 5 సంవత్సరాలుగా అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించారు, ఇబ్బందులు పెట్టారు, బెదిరించారు, దాడులు చేశారు, జైల్లో పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీకు ఎదురెడ్డి పోరాటం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హక్కుల కోసం మీరిచ్చిన హామీలను నెరవేర్చమని డిమాండ్ చేసిన పాపానికి ఉద్యోగులపైన, ఉపాధ్యాయులపైన, పెన్షనర్లపైన మీరు ఏ విధంగా వేధింపులకు దిగారో అనగదొక్కారో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ చూశారు. దాదాపు 5,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ గందరగోళంలో ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఒక దుగ్ధతో, కోపంతో వారిని బెదిరించే ప్రక్రియకు మీరు శ్రీకారం చుట్టడం జరుగుతోంది. మీ బెదిరింపులకు ఏ ఉద్యోగి, ఉపాధ్యాయుడు ఎవరు భయపడరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఉద్యోగికి, ఉపాధ్యాయులకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా వారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా జరిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా గత 4 రోజుల క్రితం కౌంటింగ్ ఏజెంట్లుగా పోయేవారు రూల్స్ గీల్స్ ఏమీ పాటించకూడదు, మేము ఏమి చెప్తే దాని ప్రకారమే ఓటు లెక్కింపు చేయాలి, అలాంటి వారు మాత్రమే దాడులు, దౌర్జన్యాలకు దిగేవారు మాత్రమే కౌంటింగ్ ప్రక్రియకు వెళ్ళండి అని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. దానిపైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసినా ఇంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకపోవడం విచారకరం. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు రేపు ఎన్నికల కౌంటింగ్ రోజున బయట ఉంటే ఉద్రిక్తతలను రెచ్చగొట్టే అవకాశం ఉంది. కాబట్టి రేపు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, పేర్ని నాని గారిని, వారిద్దరిని కూడా పోలీసుల అదుపులో పెట్టుకోవాలని చెప్పి, పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.